నమస్తే వీటిలి వార్తలకు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 16న సింహగిరిపై డోలా పౌర్ణమి ఏర్పాట్లలో బిజీ అయిన దేవాలయం అధికారులు. ఈ నెల 27న జయాంధ్ర ప్రజా ఐక్యవేదిక పార్టీ ఆవిర్భావం. సీమాంధ్ర ప్రజల సంక్షేమం కోసమేనన్న బివి రామారావు. సెక్యూర్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పించడమే లక్ష్యం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్కిల్ హెడ్ కులకర్ణి. ప్రతి చిన్నారికి విద్యనందించడమే లక్ష్యం. విద్యా మండలి సలహా సంఘం సభ్యుడు జిఏ నారాయణ. ఇక వార్తల వివరాల్లోకి. ఆగమ శాస్త్రం అనుసరించి వైదిక సాంప్రదాయం ప్రకారం సింహాద్రి అప్పన్న డోలా పౌర్ణమి ఉత్సవాన్ని ఈ నెల 16న వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 16 ఉదయం స్వామికి సింహగిరిపై ఆరాధనలు అర్చనలు పూర్తి చేసి వసంతోత్సవం చూర్ణోత్సవం జరుపుతారు. అనంతరం స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేసి కొండమెట్ల మార్గం గుండా పుష్కరిణి సత్రంలోని ఉద్యాన మండపంలో అధిష్ఠింపచేస్తారు. అక్కడ స్వామికి పూజలు చేసిన అనంతరం చూర్ణోత్సవం జరుపుతారు. స్వామి డోలికలు ఊగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అడవివరం గ్రామంలో తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అదే రోజు స్వామివారి నిశ్చితార్థం జరిగినట్లుగా భావిస్తారు. సీమాంధ్ర ప్రజల కోసం జై ఆంధ్ర ప్రజా ఐక్యవేదిక పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బివి రామారావు చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు నుంచి రాయలసీమ నుంచి 6 ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రేపటి నుంచి ప్రజా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో చేరేందుకు సాధారణ సభ్యత్వం రూపాయిగా, క్రియాశీలక సభ్యత్వం 101 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 27న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రంలో 4,386 భారీ పరిశ్రమలు, 1,86,000 చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయని, వీటిలో 70% తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కువ కాలం పరిపాలించారు. వారు పరిపాలన టైంలో మన ప్రాంతం అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న 9 జిల్లాలు ఏ విధంగా డెవలప్ కాలేదు. ఇండస్ట్రియల్గా కానీ, ఉపాధి ఎంప్లాయ్మెంట్గా కానీ అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడిపోయాం. అంచేత ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఈ 9 జిల్లాలు ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుని మనం పరిపాలించుకోవాలి. మన 9 జిల్లాల వాళ్ళే, మనకి రాయలసీమ వాళ్ళ నాయకత్వం అవసరం లేదు. అంచేత మన ఈ 9 జిల్లాలకి మనమే అందరం కలిసి రేపు 5వ తారీఖుని విశాఖపట్నంలో, అంటే రేపే విశాఖపట్నంలో బుల్లయ్య కాలేజీ పక్కన అంబేద్కర్ భవన్లో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి 5 జిల్లాల నుంచి వస్తున్నారు. మేధావులను ఆహ్వానించాం, అలాగే అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాం. అంచేత వారి యొక్క అమూల్యమైన సలహాలు తీసుకుని మేము మేనిఫెస్టో కూడా కొన్ని పాయింట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే గుంటూరులో 14వ తారీఖున ఏర్పాటు చేసాం 4 జిల్లాల సదస్సు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. అంచేత ఈ 4 జిల్లాల్లో ఉన్న మేధావుల్ని అన్ని వర్గాల ప్రజలను కూడా ఆహ్వానిస్తున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూర్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ను విశాఖలో ప్రారంభించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్కిల్ హెడ్ ఆర్వీజీ కులకర్ణి మాట్లాడుతూ గత 2 దశాబ్దాల్లో భారత్ బ్యాంకింగ్ రంగంలో ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. సెక్యూర్ బ్యాంకింగ్ పై ఖాతాదారులు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. చెక్కు ఉపయోగించేటప్పుడు, ఏటీఎంలో లావాదేవీలు నిర్వహించేటప్పుడు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను పీఓఎస్ టెర్మినల్స్ లో వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఖాతాదారులకు వివరించడం జరుగుతుందన్నారు. హెచ్డిఎఫ్సి ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ సురక్షితమైన బ్యాంకింగ్ విధానాలపై కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. It's a myth that when we were not having internet banking. In fact, I have not visited a bank branch for a withdrawal of a cash for the last 10 to 12 years. I use my ATM. I use all my bill pays for whether it's electricity or telephone bills. I pay using the net banking. I transfer my money from my account to my father's account using the internet banking facility that I have. I have never had probably any need to go to a bank or a branch and do my transactions. So as I said, 44% of the customer initiated transactions being done at internet banking and using mobile banking. It becomes very relevant and important for us to educate our customers. So this is one of the series of such workshops going forward, and even now also at the time of account opening, when they come to the branch, the customers come to the branch, we try and educate them and tell them the features, the transactions that they can do on the using the direct banking channels, what we call direct banking channels, that is ATM, net banking and mobile banking, etc. ప్రతి చిన్నారికి విద్యను అందించడమే తన లక్ష్యమని రాష్ట్ర పాఠశాల విద్యా మండలి సలహా సంఘం సభ్యుడు జిఏ నారాయణరావు తెలిపారు.
నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనివారు కాదు పసివారు నినాదంతో ప్రజలలో చైతన్యం కలిగించేందుకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. తిండి కోసం పనివారిగా మారుతున్న పసివారిని బడిబాట పట్టించడానికి చిత్తశుద్దితో కృషి చేస్తానని తెలిపారు. 2005 విద్యా హక్కు చట్టం ద్వారా 14 ఏళ్లలోపు వారికి నిర్బంధంగా విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పిల్లలు ఎందుకు బడులకు వెళ్ళట్లేదు, ఎందుకు అక్షరాస్యత శాతం పెరగట్లేదు, దీనికి కారణాలు ఏంటి? ఈ కారణాలు అన్వేషించి ఇదేదో ఫ్యాన్సీ ప్రోగ్రాం ద్వారా కాకుండా, ఏదో బీచ్ రోడ్లో రన్నుల ద్వారా కాకుండా, హోర్డింగుల మీద ప్రచారం ద్వారా కాకుండా, ఎక్కడైతే పేద నిరుపేద అట్టడుగు స్థాయి లేబర్ కన్నా దిగువ స్థాయి కుటుంబాల్లోని పిల్లలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా పాఠశాలలకు వెళ్ళి చదువుకి జాయిన్ అవ్వకపోవడానికి కారణాలు తెలుసుకుంటే చాలా దారుణంగా ప్రతి ఒక్క హృదయం కూడా కదిలించే విధమైన కారణాలు కూడా మా అన్వేషణలో దొరికినాయి. గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్న స్థలంలో 50 కార్పొరేట్ పాఠశాలలు ఏదైతే బయట సోకాళ్ళు పెద్ద ఉన్నాయో అలాంటి 50 కార్పొరేట్ పాఠశాలలు నిర్మించవచ్చు. ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ సుమారు విశాఖపట్నంలో కానీ స్టేట్లో కానీ 5 ఎకరాలు తక్కువలో ఎక్కడా లేదు. ఇప్పుడు కాసేపు వాణిజ్య విరామం. Live like a king in the kingdom of Suvarnabhumi's status symbol at Vizag. Bookings open. సువర్ణభూమి తరతరాలకు చెరగని చిరునామా. Saffron Health and Beauty, International Slimming Spa and Beauty Salon. యూరప్ లో ప్రఖ్యాతిగాంచిన సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 3D ఐ లిపో క్రయోలిపోసిస్, 1 సిట్టింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, HD బ్రోస్, హై డెఫినిషన్ ఐబ్రోస్, ఫాస్ట్ టైమ్ ఇన్ ఇండియా, జెల్ పాలిషెస్, 3-week manicure, teeth whitening, mini-me instant body wraps, dermal peels, specialized waxing, complete salon services for men and women, specialist in bridal and party packages and more. Saffron Health and Beauty, above Centro Shows, 2nd Lane, Dwarka Nagar, Vizag. Phone 903272299. తమ సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి భారతదేశానికి కానుకగా అందించిన నమ్మకానికి అమ్మ వంటి వెల్ఫేర్ గ్రూప్ ఇప్పుడు మన వెల్ఫేర్ ను దృష్టిలో ఉంచుకుని తాజాగా భోగాపురంలో అందజేస్తున్న 23 ఎకరాల మెగా ప్రాజెక్ట్ వెల్ఫేర్ టౌన్షిప్. విశాఖ నగరానికి విజయనగరానికి మధ్యలో 30 నిమిషాల దూరంలో, శ్రీకాకుళానికి కేవలం 50 నిమిషాల దూరంలో 12 ఇంజనీరింగ్, 2 మెడికల్ కాలేజీలు, మరో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి చేరువలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం వద్ద గమ్ సిటీ, రెడ్డి ల్యాబ్స్, మిరకిల్ సాఫ్ట్ లాంటి ఎన్నో విశేషాల పరిధిలో వెలిసింది ఈ వెల్ఫేర్ టౌన్షిప్. DTCP అప్రూవల్ తో మెయిన్ రోడ్ ఎలివేషన్ తో కూడిన కాంపౌండ్ వాల్, 60, 40, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎన్నో సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకోసం ఈ వెల్ఫేర్ టౌన్షిప్ ను అందిస్తుంది అమ్మ వంటి నమ్మకంతో మీ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. తిరిగి వార్తల వివరాల్లోకి. జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ ఇష్యూస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవర్మెంట్ అంశంపై 5వ తేదీ నుంచి 2 రోజుల పాటు అంతర్జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏయూ ఆచార్య వీసీ జిఎస్ఎన్ రాజు, విమెన్స్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రత్నకుమారులు తెలిపారు. ఏయూ సెనెట్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ అంశంపై మొట్టమొదటిసారి సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి భారత్ నుంచే కాకుండా USA, కెనడా, ఆఫ్రికా తదితర దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నట్లు వివరించారు. And it can assess the different implications on men and women, both actually. But this conference is mainly focused on issues and strategies for empowerment of women. Main objective. And objectives are well defined here in the brochure. I will read out some of the main objectives of the conference. To understand and examine the root causes of gender inequality, discrimination,
insecurity and violence against women across the globe, not only in India. రెండోది టు స్పీడప్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్ at the national and international levels to combat insecurity and injustice for gender equal society. It depends upon the visionary who have established and who have credentials to start the women's studies in a very great, very reputed and magnificent university. So I have a great regards to the former vice chancellors and the then registrars and the facilitators who helped us to come, and now this is the 27th milestone we are crossing very soon. So on this occasion, and also as we are approaching March 8th Women's Day celebrations, we have combined these two effects, and so in honor of Dr. Durgabai Deshmukh, when we share with the UGC and our most respected and beloved dynamic Vice Chancellor Professor G.S.N. Rajgar about this issue, then he asked us to జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన పథకంలో భాగంగా అంగవైకల్య నివారణ మరియు పునరావాస వైద్య శిబిరం జరిగింది. శ్రీహరిపురం గుల్లలపాలెంలో జీవీఎంసీ హాస్పిటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెచ్బీసీఎల్ జీఎం ఏఎస్వి రమణన్ మాట్లాడుతూ హెచ్బీసీఎల్ నష్టాల్లో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు సహాయం చేస్తోందని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో హెచ్బీసీఎల్ భాగస్వామ్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ పి హేమలత మాట్లాడుతూ కుష్ఠవ్యాధి నిర్మూలనకు ఆధునిక వైద్య పద్ధతిని పాటిస్తున్నామన్నారు. అనంతరం కుష్ఠవ్యాధి బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఫంక్షన్స్ కి సపోర్ట్ చేయడానికి హెచ్బీసీఎల్ విల్ ఆల్వేస్ బి ద ఫస్ట్. ఆ ఐడియా తోటే మేము ఈ అన్ని ఇక్కడ ఈ మన పరిసరాల్లో జరిగిన అన్ని ప్రోగ్రామ్స్ కు మీరు చూస్తుంటే హెచ్బీసీఎల్ ఉంటుంది. వీఆర్ ఆల్వేస్ విత్ ద లోకల్ కమ్యూనిటీ అండ్ మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా పొట్టుమూర్తి చెప్పినట్టుగా మేము ఈ ఏరియాలోనే కాన్సన్ట్రేషన్ అంటే మా ప్లాన్. సో దట్ మీరు మా కమ్యూనిటీ మా దగ్గర ఉన్న వాళ్ళకు మాకు చాలా అభిమానం, మేము వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తాం. సో మీకేం ప్రాబ్లం ఉండకుండా చూడడం కూడా మా బాధ్యత అవుతుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి దట్ ఇస్ a big social responsibility, so that we take care of the community along with us, and definitely we will do it. We are with you, and the HPCL shall do all its best within the procedures and systems to take care of all of you. An unfortunate incident happened, and we have revamped our safety and surakshata. PR rate, prevalence rate and the కేసులకి ప్రివిలెన్స్ రేట్ లెస్ దాన్ 1 per 10,000 పాపులేషన్ లో మనం చూసుకొని ఆల్మోస్ట్ నిల్ కింద చూపించాలి. ఈ ఎఫ్ఎస్సీ రైతు సమాజం కోసం, అలానే వాళ్ళందరి కోసం కూడా వాళ్ళందరూ మనతో పాటు ఒకరు వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తూ ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ ఈ వ్యాధి నుంచి ఒకవేళ ఇంతకు ముందు ఏంటంటే వెంటనే అంగవైకల్యంతో చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి మనకి ఎండిటి కోర్స్ వచ్చాక ఆ అవసరం పడలేదు, ముందుగానే నయం చేస్తున్నాం. ఈ విషయం మన పబ్లిక్ లో అందరికీ తెలియాలి. లెప్రసీ నయం అవుతుంది, లెప్రసీ కంటాజియస్ డిసీజ్ కాదు, మందులు ఇస్తున్నాము, తగ్గించవచ్చు, మీరందరూ మాలో ఒకరు అని చెప్పేసి మనం. లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఉప విద్యాశాఖాధికారి రేణుకు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన డిప్యూటీ డీఈఓ రేణుకు మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చక్కటి ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. Consented to attend this today's function, and internet have changed. పిల్లల శాస్త్ర దృక్పథాన్ని పెంపొందించడానికి మేము కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎన్నో సైన్స్ ఎగ్జిబిషన్స్ అని, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అని, ఇన్స్పైర్ అనే ప్రోగ్రామ్ పెట్టి సైంటిస్టులు అయ్యే దిశగా వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము కూడా చేస్తున్నాము.
సో ఇక్కడ ఇటువంటి సైన్స్ ఎక్స్పోజ్ అనేది స్కూల్లో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. మామూలుగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్లో స్కూల్ నుంచి 2 లేదా 3 ఒక సబ్ టీమ్ చొప్పున ఒకరు చొప్పున అలా మ్యాక్సిమం 5 కన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇలా సైన్స్ ఎగ్జిబిషన్స్ స్కూల్ లెవెల్లో చేయడం ద్వారా పిల్లలందరికీ కూడా వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకునే మంచి అవకాశం దొరుకుతుంది. సో ఈ కార్యక్రమం రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి పార్ట్. మధురవాడ 5వ వార్డ్ శివశక్తి నగర్లో ప్రపంచ మహిళా దినోత్సవం జరిగింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ నగర కార్యదర్శి కుమారి, మధురవాడ జోన్ కార్యదర్శి అహ్మద్ బేగం పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసిన ఈ కార్యక్రమంలో అహ్మద్ బేగం కుమారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ మహిళలకు రక్షణ కరువవుతోందని ఆరోపించారు. 6 ఏళ్ల బాలికల దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధురాల వరకు అఘాయిత్యాలకు, హత్యలకు గురవుతున్నారన్నారు. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అన్ని ఏరియాలోనే జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మధురవాడ శివశక్తి నగర్లో కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని, అలాగే హింసలు అరికట్టాలని, అలాగే వరకట్నాలు, వేధింపులు అరికట్టాలనే ఉద్దేశంతో అన్ని దేశాల్లోని మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని, అలాగే చట్టసభల్లో 33% మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలుగా మహిళలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్లు కల్పించడంలోని ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని, అలాగే ఈ సందర్భంగా శివశక్తి నగర్ ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా జీవీఎంసీ గారికి చిన్న మెమోరాండం తీసుకెళ్లి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా అయినా మహిళలు ఇదైతే సాధించారు, కానీ మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. చిన్నపిల్లల నుంచి 6 ఏళ్ళ అమ్మాయి నుంచి 60 ఏళ్ళ అమ్మ వరకు కూడా ఎక్కడ చూసినా అన్యాయాలు జరుగుతున్నాయి తప్ప ఏది కూడా జరగట్లేదు. న్యాయం ఎక్కడా లేదు. ఆడపిల్ల బయటకు వెళ్తే ఇన్నాళ్ళ వస్తుందని స్వతంత్రం ఉన్న టైంలో ఈ రోజులో ఇప్పుడు బయటకు వెళ్తే మళ్ళీ కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ వస్తుందా లేదా అని ఒక భయంతోనే తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు. నిర్భయ చట్టాలు వచ్చినప్పటికీ కూడా తాత్కాలికంగా చెప్తున్నారు తప్ప అమలు జరుపుతున్నారు తప్ప పూర్తిగా మాత్రం ఎక్కడా కూడా పునరించట్లేదు. కానీ ఈరోజు మహిళా దినోత్సవం అంటే దేశవ్యాప్తంగా కూడా మహిళలు ఎంతో మార్చి చెందిన సందర్భంగా జరుపుకొని ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో కూడా మహిళలు ఎక్కడో ఒకటి దారి ఎక్కడో అత్యాచారం జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి తప్ప మహిళలకు ఎక్కడా కూడా సంతోషంగా రక్షణగా లేదు. 100 సంవత్సరాలు పూర్తయినా సరే. ఇప్పుడు కాసేపు వాణిజ్య విరామం. Live like a king in the kingdom of Suvarnabhumi's status symbol at Vizag. Bookings open. సువర్ణభూమి తరతరాలకు చెరగని చిరునామా. Saffron Health and Beauty, International Slimming Spa and Beauty Salon. యూరప్ లో ప్రఖ్యాతిగాంచిన సాఫ్రాన్ హెల్త్ అండ్ బ్యూటీ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 3D ఐ లిపో క్రయోలిపోసిస్, 1 సిట్టింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, HD Bros, high definition eyebrows, fast time in India, gel polishes, 3-week manicure, teeth whitening, mini-me instant body wraps, dermal peels, specialized waxing, complete salon services for men and women, specialist in bridal and party packages and more. Saffron Health and Beauty, above Centro Shows, 2nd Lane, Dwarka Nagar, Vizag. Phone 903272299. తమ సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టి భారతదేశానికి కానుకగా అందించిన నమ్మకానికి అమ్మ వంటి వెల్ఫేర్ గ్రూప్ ఇప్పుడు మన వెల్ఫేర్ ను దృష్టిలో ఉంచుకుని తాజాగా భోగాపురంలో అందజేస్తున్న 23 ఎకరాల మెగా ప్రాజెక్ట్ వెల్ఫేర్ టౌన్షిప్. విశాఖ నగరానికి విజయనగరానికి మధ్యలో 30 నిమిషాల దూరంలో, శ్రీకాకుళానికి కేవలం 50 నిమిషాల దూరంలో 12 ఇంజనీరింగ్, 2 మెడికల్ కాలేజీలు, మరో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కి చేరువలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం వద్ద గమ్ సిటీ, రెడ్డి ల్యాబ్స్, మిరకిల్ సాఫ్ట్ లాంటి ఎన్నో విశేషాల పరిధిలో వెలిసింది ఈ వెల్ఫేర్ టౌన్షిప్. జీటీసీపీ అప్రూవల్ తో మెయిన్ రోడ్ ఎలివేషన్ తో కూడిన కాంపౌండ్ వాల్, 60, 40, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎన్నో సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకోసం ఈ వెల్ఫేర్ టౌన్షిప్ ను అందిస్తుంది అమ్మ వంటి నమ్మకంతో మీ వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. తిరిగి వార్తల వివరాల్లోకి.
భారతీయ జనతా పార్టీ గడప గడపకు నోటు మీ ఓటు కార్యక్రమం నిర్వహించింది. మధురవాడ 5వ వార్డు పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు బ్రహ్మాజీరావు, కార్యదర్శి ప్రదీప్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. మోడీ నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి అవసరమని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని బ్రహ్మాజీ కోరారు. నగర కార్యదర్శి వై పవిత్ర మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వం దేశం కోరుకుంటోందన్నారు. పల్లెల్లోని గ్రామాల్లోని అన్ని దేశం మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా అవే చర్చనీయాంశాలుగా ఉంటున్నాయి. అదేవిధంగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ పిలుపుని పురస్కరించుకొని మరి మనకి అందరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికవడం, అలాగే మరి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క గుజరాత్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేంటి, మంచి అభివృద్ధి చూపెట్టడం, ప్రాసెస్లో ఉంచడం, మరి మన అందరికి కూడా ఆదర్శంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన గుజరాత్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఎలా చేశారో ఇక్కడ ఓటు వేసి ఆయన్ని మన ప్రధానమంత్రిగా చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రజల్లోకి విస్తృతంగా చేపట్టాలని మా మహిళలందరూ బాధ్యత. అదేవిధంగా మన 5వ వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి బ్రహ్మాజీ గారు, ప్రదీప్ కుమార్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని తెలుసుకొని రాబోయే కాలంలో మనకు మంచి నాయకత్వం కావాలని అందరూ అనుకొని మంచి నాయకత్వం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కనుక ఇది ప్రజల్లో విస్తృతంగా చేయడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. నరేంద్ర మోడీ గారిని త్వరలో మనందరం కూడా ప్రధానమంత్రిగా చూడాలని ఆశిస్తూ ఆయనకి ప్రతి ఒక్కరు ఓటేసి ఓటు నోటు కార్యక్రమం మేము ఈరోజు చేస్తాం. కనుక ఈ కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళందరికీ మధురవాడ రాజీవ్ గృహకల్ప వైఎస్ఆర్ నగర్లో వెలసిన దుర్గాలమ్మ 5వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సేవా సంఘం అధ్యక్షుడు జి హరి, కార్యదర్శి కె సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. అమ్మవారిని స్థాపించి నేటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాలు బట్టి కూడా శివరాత్రి వెళ్ళినటువంటి మరుసటి మంగళవారం నుంచి కూడా ప్రత్యేకంగా తొలెళ్ళు, అదేవిధంగా అమ్మవారి పండుగ జరిపిస్తున్నారు. ఈ అమ్మవారి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయిస్తూ వచ్చినటువంటి భక్తులకి కళింగ వైశ్యుల ఆధ్వర్యంలోని వాళ్ళకి చల్లని మజ్జిగది కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రంలోని ఊరేగింపు కార్యక్రమం, అగ్నిగుండం, శూలాలు, అదేవిధంగా ఆర్కెస్ట్రాది ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి పసుపు కుంకుమ చెల్లించుకొని వారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని. అలాగే 5వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గాలమ్మ జాతర 5వ వార్షికోత్సవం సందర్భంగా కళింగ వైశ్య సేవా సంఘం వారు మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు. అందరూ కూడా చేసి మజ్జిగ స్వీకరించాలని కోరుచున్నారు. నగరంలోని 66వ వార్డులో మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం కాగా ఇప్పటి నుంచే మహిళా దినోత్సవం నిర్వహించి పండగ వాతావరణాన్ని తలపించారు. స్థానిక వార్డు అధ్యక్షురాలు లక్ష్మి, పలువురు మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నృత్యాలతో మహిళలు సందడి చేశారు. అలాగే కుర్చీ పోటీలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నట్లు వివరించారు. మహిళలను గౌరవించే విధంగా చట్టాలు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పట్టుకుని కత్తితో కట్ చేయగలరు. అలాగే కత్తి పట్టుకుని వాళ్ళందరికీ కూడా నా అభివందనలు. 8వ తారీఖున ప్రపంచ మహిళా దినోత్సవానికి అందరికీ కూడా హార్దిక శుభ అభివందనలు తెలుపుతున్నాను. ఈరోజు మనందరం కూడా సంతోషంగా ఆటలు పాటలతో కాలక్షేపం చేశాము. ఇలాంటి మహిళలందరూ కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని ఆశిస్తూ పెన్షనర్ల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. సకాలంలో పెన్షన్లు అందకపోవడంతో వృద్ధాప్యంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు అందజేసే ఫీల్డ్ మేనేజర్ శశికళ సకాలంలో ఇవ్వకపోవడంతో వృద్ధులు, వికలాంగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేస్తోంది. అయితే దేవుడు కరుణించిన పూజారి కరుణించినట్లు శశికళ రోజుల తరబడి తిప్పుతూ పింఛను పొందాల్సిన లబ్ధిదారులను పలు ఇబ్బందులకు గురిచేస్తోందని బాధితుడు పాణిగ్రాహితో పాటు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేశారు. ఈ డబ్బులు వచ్చేసేయి చేసుకుని వస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఉందనుకోండి, ఈవిడ వేళ్ళే పని చేస్తాయి, అందరూ ఇంకోళ్ళు వచ్చి పెడితే అవ్వదు. అదేంటంటే అక్కడ మనం ఒకవేళ ఈ పర్సన్ పెన్షన్ తీసుకెళ్ళేదనుకోండి, అక్కడ టీఎంఆర్ మనం పెట్టాలి, పెట్టకపోతే ఆ పెన్షన్ పోతుంది. ఆ విషయం నాకు 2 నెలల క్రితం చెప్పారు, మేము అలాగే పెట్టుకొస్తాం. ఇది ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదండి, ఈ మిషన్ ప్రాబ్లం మనం మిషన్ ప్రాబ్లం అనేది పక్కన పెట్టండి. మిషన్ ప్రాబ్లం వస్తుంది, చేస్తూ ఉంటుంది, దాని టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు 2-3 నెలలు వచ్చిన అనుకో, 1 నెలవే ఇస్తున్నావు, 2 నెలలు ఆవిడ ఇవ్వలేదు అంటున్నారు. అలా ఎవరున్నారండి? ఒక మాట వింటారా? ఒక అతను ఉన్నాడు కదా, ఊర్లేనారా? అతను పానీయాల పాప చెప్తుంది, పానీయాల ఆవిడ ఉంది కదా, ఎవరైతే ఒక పర్సన్ కోసం చూడండి, వాళ్ళు 2 అందములండి. ఆర్ఆర్ వెంకటాపురం వస్తారండి. నేను డబ్బులు అతను రాకపోతే అతని డబ్బులు వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఒక పర్సన్ ఉన్నారు, ఇచ్చాను. పోయిన నెల వస్తే అతనికి అర్థం కాలేదు, చెప్పాను. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 16న సింహగిరిపై డోలా పౌర్ణమి, ఏర్పాట్లలో బిజీ అయిన దేవాలయం అధికారులు. ఈ నెల 27న జయాంధ్ర ప్రజా ఐక్యవేదిక పార్టీ ఆవిర్భావం. సీమాంధ్ర ప్రజల సంక్షేమం కోసమేనన్న వివి రామారావు. సెక్యూర్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పించడమే లక్ష్యం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్కిల్ హెడ్ కులకర్ణి. ప్రతి చిన్నారికి విద్యనందించడమే లక్ష్యం. విద్యామండలి సలహా సంఘం సభ్యుడు జిఏ నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. It's a Dreams Studio production.